ప్రతిపక్ష నేతలంటే అధికార పక్షానికి అస్సలు గిట్టదు. ఎప్పుడు పరస్పర ఆరోపణలు విమర్శలు చూస్తూ ఉంటాం. కానీ అక్కడ మాత్రం సీన్ రివర్స్. సొంత పార్టీ నేతలన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలే ఎక్కువ. సీఎం సహా మంత్రుల పర్యటనలో ముందుండేది ప్రతిపక్ష ఎమ్మెల్యే. హెలికాప్టర్ టూర్లు వారితోనే. దానికి పొగడ్తలు మరింత బోనస్. దీంతో ప్రభుత్వ పెద్దల తీరుపై అక్కడి సొంత పార్టీ కేడర్ తీవ్రంగా నొచ్చుకుంటోందట. ఇదేం పద్ధతి? మమ్మల్ని పక్కన పెట్టి పక్క పార్టీ నాయకుల పళ్ళకి మోయడం ఏంటని గరం గరం అవుతున్నారట. ఇది ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో కనిపిస్తోన్న విచిత్ర పరిస్థితి. జిల్లాలో హాట్గా మారుతున్న హస్తం పార్టీ రాజకీయాలపై రిపోర్ట్. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పేరుకే అధికారం, కానీ పెత్తనమంతా పక్క పార్టీ ఎమ్మెల్యేలదేనంటూ అక్కడి హస్తం శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. ఆఖరికి ప్రభుత్వ పెద్దలు కూడా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే నెత్తిన పెట్టుకుని మోస్తున్నారని వాపోతున్నారట. అసలు మేం పార్టీలో ఉన్నామా లేమా? సొంత పార్టీ వారినే పట్టించుకోకపోతే ఇక జిల్లాలో కాంగ్రెస్ బలమేది అంటూ ప్రశ్నిస్తోందట క్యాడర్. ఏకంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ముందే సొంత పార్టీ ఎమ్మెల్యే తమకు జరుగుతున్న అవమానాన్ని, అసమ్మతిని వెళ్లగక్కడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా పర్యటనకు వచ్చే సీఎం మొదలు మంత్రుల వరకు ఎవరూ స్థానిక నేతలను, కార్యకర్తలను పట్టించుకోవటం లేదన్న వాదన బహిరంగంగానే పార్టీలో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4 స్థానాల్లో బీజేపీ, 2 సీట్లలో బీఆర్ఎస్ 1 స్థానాన్ని అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందనే ధీమా తప్ప పార్టీ క్యాడర్ని మంత్రులు పట్టించుకోవటం లేదన్న అసమ్మతి రాగాలు రోజురోజుకు వారిలో బలంగా వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్లో ఏర్పాటు కాబోయే ఎయిర్పోర్ట్, బోరజ్ మండలంలో కొలువుదీరే ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో స్థానిక కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను లెక్కజేయటం లేదన్న వాదన వ్యక్తమవుతోంది. మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్ ఆదిలాబాద్కు హెలికాప్టర్లో పర్యటనకు వచ్చిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ను వెంట తీసుకుని ఏరియల్ సర్వే చేయటం, ఆయన్ను స్టేజీల మీద పొగట్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అందుకు సీఎం సైతం పాయల్ శంకర్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇటీవలే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనగా కాంగ్రెస్కు చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు, నిర్మల్ పార్టీ ఇన్ఛార్జ్ కె శ్రీహరిరావులు ఘాటుగా మాట్లాడి మంత్రిని నిలదీసినంత పనిచేశారు. ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్, నిర్మల్లో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలకు మంత్రులు ప్రయారిటీ ఇవ్వటం వల్ల కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని హస్తం శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తనకే తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియటం లేదని ఆరోపించారు బొజ్జు పటేల్. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్లకు కాంగ్రెస్ అగ్రనేతలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, మంత్రులు ఇచ్చే చనువు వల్ల ఇతర పార్టీల నాయకులు నేరుగా మంత్రుల వద్దకు వెళ్లి లెటర్లు తీసుకొస్తున్నారని, కాంట్రాక్టు పనులు, అధికారులకు పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారని బహిరంగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మాజీ ఎంపీ సోయం బాపురావు సైతం అదే ధిక్కార స్వరం వినిపించారు. మంత్రుల జిల్లా పర్యటనకు ఒకరోజు ముందు నుంచే కాంగ్రెస్ క్యాడర్ ఏర్పాట్లు చేస్తోందని, కానీ ఇక్కడికి వచ్చే మంత్రులు మాత్రం విపక్ష పార్టీ ఎమ్మెల్యేకు మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారని, దీంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొందని వాపోయారు సోయం బాపురావు. తమ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల మైలేజ్ని విపక్ష ఎమ్మెల్యేలు మూటగట్టుకుంటున్నారని సుతిమెత్తగానే పార్టీ తీరును ఎండగట్టారాయన. ఎన్నిక ఏదైనా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన రాష్ట్ర నాయకత్వంలో ఉన్న చర్యలు మాత్రం అందుకు తగ్గట్టుగా లేవంటోంది స్థానిక నాయకత్వం. ఇతర పార్టీల వారికి ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్కు అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. కత్తి పక్క పార్టీల వారి చేతిలో పెట్టి యుద్ధం తమను చేయాలంటే ఎలా అంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలున్నారు. చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి వలస వచ్చారు పలువురు లీడర్లు. హస్తాన్ని నమ్ముకుని జంపైన అలాంటి నేతలందరికీ ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదట. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, ఖానాపూర్, ముథోల్ మాజీ ఎమ్మెల్సీ రేఖానాయక్, విఠల్ రెడ్డి వంటి నేతల్లో తాము హస్తం పార్టీలో ఉన్నామనే ధీమా తప్ప సరైన గుర్తింపు దొరకలేదనే భావనలో ఉన్నారట.
ఇప్పటికే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప హస్తం పార్టీ నేతల తీరు కారణంగా తిరిగి గులాబీ గూటికి చేరుకోగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇటీవలే తెలంగాణ రక్షణ సమితి పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఈ మాజీలు త్వరలోనే అధిష్టానం వద్దకు వెళ్లి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ పెద్దలు స్థానిక నేతలను క్యాడర్ను పట్టించుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే సొంత పార్టీ నేతల్లో అసమ్మతిని గుర్తించిన జూపల్లి వారిని శాంతపరిచే ప్రయత్నం చేశారట. మొదట పార్టీ నేతలకు క్యాడర్కు గుర్తింపు లభించేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారట. మరి ఇకనైనా జిల్లా క్యాడర్ కోరుకుంటున్నట్టు ప్రాధాన్యత దక్కుతుందా లేక పక్క నేతల పల్లకీ మోత అలాగే కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి.